మనం సుఖం మన సమాధానం కట్టేసుకుంటాం. ఇవేంటంటే ఎవరో వేసినవి కాదు, ప్రకృతి సహజంగా పెరిగినాయి. ఇక్కడ ఎవరో మీ తాత మా తాత కప్పెట్టినవి కాదు. భయం ఉండదు, ఫారెస్ట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంకా సిటీలోనే భయం, ఎవరు కొట్టేస్తారో తెలియదు. ఇక్కడ జంతువులు ఏమీ చేయవు, ఏం మన శత్రువులు కాదు. ఏసీ ఎందుకు పని చేయవు ఫ్యాన్లోని, అసలు గాలి ఫ్లో ఆగదు అలాగా. మనం చంపేద్దాం అనుకున్నాం అనుకోండి, దాన్ని తెలిసిపోతుంది. అప్పుడు మరి దాని అంతకన్నా ముందు మన వేసారు. ఓకే, అందరూ నమస్కారం. మనం ఏరియాసిన రిజర్వాయర్, ఇది యాక్చువల్గా రిజర్వాయర్ అంటారు. రిజర్వాయర్లో ఉన్నాం మనం. కాకపోతే మా ఊరు గోవిందపురానికి దగ్గర. గోవిందపురం మా కొండ యువతల, మన పూజల అమ్మవారికి ఎదురుగా ఉన్న కొండ యువతల అన్నమాట ఇది. సో ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది, ఒక పెద్ద అడవి, అంత అడవి ప్రాంతం అది. ఒకప్పుడు ఇక్కడ కూడా ఊళ్ళు ఉండేవి, చాలా 2-3 ఊళ్ళు ఉండేవి, కల్జోడ లాంటి ఊళ్ళు ఉండేవి. అయితే ఈ అడవి ఒక విశేషం ఉండదు, 1000 ఎకరాలు ఉంటుంది అడవి. అందులో కానీ మనం సింగిల్గా వచ్చామనుకోండి, తెలిసిన వాడే మా ఊళ్ళో బాగా అడిగి తెలిసిన వాళ్ళు కూడా వస్తుంటారు, వచ్చి మిస్ అయిపోతుంటారు. అంటే వాళ్ళకి తెలియదు, వెళ్ళిన దారిలాగా ఉంటుంది. ఇలా వెళ్ళగానే 4 దారులు కనపడతాయి, ఏ దారికి వెళ్ళినా వెళ్ళిన దారిలాగా ఉంటుంది, కానీ మిస్ అయిపోతారు. మళ్ళీ ఏంటి, ఎవడో కొత్తవాడు కనిపించేదాకా మళ్ళీ బయటికి వెళ్ళారు. మొన్న కూడా మా వాళ్ళు ఇక్కడ బాగుజానికి కొత్త మిస్ అయిపోయారు. 2 గంటలు దొరకలేదు. మళ్ళీ వెళ్ళే జంక్షన్ ఎవడో వస్తే ఆడు చెప్తే లోపలికి వచ్చారు అన్నమాట. నేను కూడా ఈ ఫారెస్ట్లో తిరిగి ఉన్నాయి. పొద్దున వస్తే సాయంత్రం వెళ్ళి ఇంటికి. అంటే అన్నీ అలా చూసుకుని, మంచి ఫారెస్ట్, మంచి ప్లాంట్సే బాగుంటాయి. ఎక్కువ అడుగుకి వచ్చేవాడు నేను. అలాగే ఇక్కడ కూడా వచ్చాను. అంటే ఇక్కడ రావడానికి విశేషం ఏంటంటే, ఇక్కడ గుడిసె రాళ్ళు, ఈ పక్కన కల్జోడ అనే ఊరు ఉండేది. ఈ ఊరు ప్రాజెక్టులో పోయిందనమాట. వాళ్ళకి పునరావాసంగా వేరే పక్కన వేరే ప్లేసెస్ అక్కడ వెళ్ళిపోయారు. ఆ ఊరంతా మునిగిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ గుడిసె రాళ్ళు అనేది ఒక విశేషం. ఒక 3 రాళ్ళు భలే ఉంటాయి, ఒక శివలింగంలో పెట్టినట్టుగా ఉంటాయి 3 రాళ్ళుని. పెద్ద రాళ్ళు. ఇదంతా బ్యాంబూ ఫారెస్ట్. ఇది మొత్తం అంతా వెదిరే. ఒక పక్క అంతా ఇంకా ఖాళీ మైదానంలా ఉంటుంది, అదంతా రిజర్వాయర్, ఒక పక్క వాటరు. సో ఈ గుహలో, ఈ కొండలో ఒక విశేషం ఉంది. ఒక 3 గుహలు ఉంటాయి. ఒక గుహలో మనం పడుకోవచ్చు వెళ్ళి, పైన గబ్బిలాలు ఉంటాయి అనుకోండి. ఇంకో గుహలో చిన్న కన్నం ఉంటుంది, అందులో ముళ్ళ పందులు అవి వెళ్ళి పడుకుంటాయి. ఇంకో గుహ ఉంటుంది, ఇంకో రాయికి, దాంట్లో పొడపాములు అవి పడుకుంటాయి అన్నమాట. ఆ గుహలో ఏంటంటే 24 అవర్స్ ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఎక్కర్లేదు. చూపిస్తాను మీకు లోపల. అలా లోపలికి వెళ్ళగానే గాలి వస్తుందన్నమాట. మధ్యాహ్నం మే నెలలో వచ్చాను అనుకోండి, మొన్న మధ్యాహ్నం వచ్చాను కదా, అసలు చూద్దాం ఎలా ఉందనేది. బయట ఎండ, వేడి గాలి. ఆ గుహలోకి వెళ్ళాను, చల్లగాలి, అసలు ఫుల్ ఫ్లో అన్నమాట. అలా చాలాసేపు ఉన్నాం. అలా ఏంటంటే ఎక్కువ ఇక్కడికి వచ్చేవాడిని, గుహలో ఉండేవాడిని సార్, ఉండి సరదాగా అది. అలాగే ఇవాళ నైట్ స్టే చేస్తాను గుహలో. నేను ఈ గుహకు వచ్చి ఒక 18 years అయింది. 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చాను సరదాగా. నేనే ఈ వేసవకాలం కాబట్టి నీళ్ళన్నీ తగ్గిపోయాయి కాబట్టి రాగలిగాం. అదే వర్షాకాలం ఇక్కడ రాలేం, కొంచెం రిస్క్ ప్లేస్ ఇది. అంటే ఇక్కడ చాలా కొన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం గుహ చూద్దాం రండి సరదాగా. ఇదంతా బెడ్డింగ్ ఏరియా, ఇదంతా కిచెన్ ఏరియా, ఇదంతా డైనింగ్ ఏరియా, మధ్యలో బాతకాని, క్యాంప్ ఫైర్ వేస్తాం. అడవి జంతువులు ఉన్నాయి బాగా ఇక్కడ. ఈ గుహలో పాములు ఉంటాయి, పొడపాములు పడుకుంటాయి రాత్రిపూట. లోపల చాలా పెద్ద ఉంటుంది, ఈ మూల ఉంటుంది. ఇందులో ముళ్ళ పందులు ఇవన్నీ వాలుగులే ఉంటాయి. వాలుగులు ఇలా ఉడుములా ఉంటాయి, పైన చిప్పలు ఉంటాయి, ఆలు చిప్పల్లాగా. అడవి వాలుగని పిలుస్తారు. అవి ముళ్ళ పందులు,
పునుగు పిల్లులు అవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట ఈ గుహలో. ఇక నెక్స్ట్ మనం పడుకోవచ్చు. ఇది గుడిసెరాళ్ళు పెద్ద రాయి. ఇది దీని కింద గుహ అనమాట. ఇది మామూలుగా మేము వచ్చినప్పుడు ఏం చేసినాం తెలుసా, ఈ బిల్లకర్ర రొట్ట ఆ రొట్ట వేసుకుని చక్కగా పడుకుని పొద్దున వెళ్ళిపోవడమే. లేదా 2 రోజులు 3 రోజులు ఫారెస్ట్లో పని ఉంటే 2 days ఇక్కడే స్టేయింగ్. అక్కడ వాటర్, స్నానం అన్నీ అక్కడ, కింద వంట, భోజనం, నైట్ పడుకుని వచ్చి. ఒకసారి వర్షాకాలం వచ్చేవాళ్ళం. 2-3 రోజులు ఉండిపోయినా ఏమవుతుంది ఇక్కడ, ఒక చుక్క నీరు కారదు ఈ గుహలో. మన ఇళ్ళనే కారుతామో కానీ ఇందులో చుక్క నీరు కారదు, చక్కగా ఉంటుంది. అలాగే వేసవకాలం వచ్చామనుకోండి చల్లగా ఉంటుంది. ఇంత చల్లగా ఉంటుంది లోపల. గాలి మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం బయట అక్కడ వేడి గాలి ఉంటుంది. ఈ లోపలికి వస్తే ఈ వచ్చే గాలి చల్లగా కూల్ అయిపోద్ది అనమాట. ఏసీ ఎందుకు పని చేయవు, ఫ్యాన్లోని అసలు గాలి ఫ్లో ఆగదు, అలాగా ఈ కన్నా చాలా వెళ్ళిపోతుంటుంది అనమాట. అది శీతాకాలం వచ్చారనుకోండి వెచ్చగా ఉంటుంది లోపల. ఇక్కడ చలి చచ్చిపోతాం, ఇక్కడ ఉండలేము, గడగడ ఉనికేస్తాం. అందులోకి వెళ్తే వెచ్చగా ఉంటుంది. అంటే అందుకే జంతువులు ప్లేస్లు ఎంచుకుంటాయి అనమాట. మన ఇంటిలో పెట్టుకుంటాం, మనం ఏం చేస్తాయి, ఇలాగా సెలెక్ట్ చేసుకుంటాయి ఆ నివాసాలని. ప్రకృతి ఏర్పడుతుంది అంటే అవి వాడుకుంటాయి. అందుకే లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. మనం సుఖం అని మన సమాధానం మనమే కట్టేసుకుంటాం. అలాగే వెళ్దాం. ఈ నైట్ ఇందులో నేను స్టే, ఈ నైట్ పడుకుని పొద్దున్న బయటకు వస్తాను అనమాట. ఇక్కడ చాప తెచ్చి తొంగతారు చేసి పడుకుంటాను అంతే. మళ్ళీ పరుపులు ఏమి ఉండవు ఇక్కడ. మీరు రండి, గబ్బిలాలు చూపిస్తారండి. ఇవన్నీ మా ఫ్రెండ్స్ ముందే సర్దుకుంటాయి, మన కోసం వెయిట్ చేయదు. లోపలికి వెళ్ళిపోయింది. గోల్డ్ 100 ఉన్నాయి, 200 ఉంటాయి ఇందులో గాడిలో గబ్బిలాలు. ఈ మాత్రం గుహలో మనం ఓ జీవితం నడిపేయచ్చు శుభ్రంగా. ఇందులోనే వంట, ఇందులో పడక, కాలకొచ్చామంతా బయటికి వెళ్ళాలి. అటాచ్డ్ బాత్రూమ్ ఇందులో సెట్ అవ్వవు, అలా చేసుకోకూడదు కదా. ప్రకృతి బోల్డ్ ఉంది బయట ఆరాంగా. అలాగే ఈ అడవిలో దొరికే కాయలు అలంలో తింటూ బతికేచ్చు. ఇక్కడ ఏమీ తెచ్చుకోకర్లేదు. మీకు ఇక్కడ వెదురు బియ్యం బోల్డ్ దొరుకుతాయి, వెదురు బియ్యం తెచ్చుకోవచ్చు. ఇక్కడ దుంపలు, కందమూలాలు, ప్రతి సీజన్లో ఆకుకూరలు, అంటే మనకు తెలియని ఆకుకూరలు అన్నీ. ఈ ఫారెస్ట్లో ఫుడ్ ఫారెస్ట్ ఇది. బోల్డ్ రకాల ఆకుకూరలు, కందమూలలు, కాయలు అవి దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అలా అన్నీ ఇక్కడ ఉండి తినచ్చు. 360 రకాల కూరలు వండుకోవచ్చు మనం. అంటే రోజుకో డిష్ పంతాయి. ఈరోజు తినది మళ్ళీ సంస్థ దాకా తినాం. ఇవన్నీ మనం బయట మార్కెట్లో మనం ఇప్పుడు మనం కని విని అడిగిన పేర్లు ఇవన్నీ. మీ నెక్స్ట్ టైం అవి కూడా చేస్తాం వీడియోస్ చక్కగా. ఈ ట్రైబల్ ఫుడ్ మీద ఒక 350 వంటకాలు ఉన్నాయి. ఏ సీజన్లో ఏం దొరుకుతాయి వాటితో అలా ఒక సంవత్సరం పాటు చేస్తే 350 మనకు వస్తాయన్నమాట. అవన్నీ మనం మొక్కలు కూడా పెంచుతాం, నర్సరీలో డెవలప్ చేస్తున్నాం. అవి కూడా మీరు వేసుకోవచ్చు. టెర్రాస్ గార్డెన్ ఎలా వేస్తున్నారో అలా వేసుకోవచ్చు. అసలు పేడ తోటలు ఉండేవి, అవి పోయి టెర్రాస్ తోటలు వచ్చాయి మనకి. అంటే ఇప్పటికీ మనం ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారాలు బోళ్ళు ఉన్నాయి, అవన్నీ తినచ్చు. ఇవేంటంటే ఎవరో వేసినవి కాదు, ప్రకృతి సహజంగా పెరిగినాయి. ఇక్కడ ఎవరో మీ తాత మా తాత కప్పెట్టినవి కాదు, మనం వేసి ఎరువేసి పెంచినవి కాదు. ఈ సహజంగా ఈ అడవిలో అలా వచ్చింది, ప్రకృతి వరం ఎంత. సో ఇప్పటికీ అలాంటివి ఉన్నాయి, అవన్నీ మనం తినచ్చు. మనం ఏంటంటే ఎక్కడో సిటీలో కూర్చొని వచ్చేయాలని అమెజాన్లో ఆర్డర్ పెడితే రావు కానీ ఆ పప్పులు ఉడక కానీ. అలా మనం ఎప్పుడో వీకెండ్ పార్టీ లాగా లేకపోతే సంవత్సరానికి ఒక పండగకి వెళ్ళినట్టు మనం అలా అడవికి వెళ్తుండాలి పిల్లల్ని తీసుకుని సరదాగా. అంటే మీకంటే కొత్త ఎలా ఉంటుంది, మీరు వస్తే గోందపురంలో ఇలాంటి ఏర్పాటు చేస్తాం. ఒక చిన్న ఇల్లు కడుతున్నాం, ఆ ఇంట్లో ఏంటంటే మీ ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఉండొచ్చు అనమాట. చక్కగా వచ్చి ఈ కూరలన్నీ తినచ్చు. ఇలా ఫారెస్ట్కి వచ్చి అవన్నీ చూడొచ్చు. అలాగే మన నర్సరీలో మొక్కలు టైప్స్తో పెంచిస్తాం. సో వాళ్ళ దగ్గర మొక్కలు ఎక్కువ పట్టుకెళ్ళచ్చు. అలా ఏర్పాటు చేస్తాం. మీకు ఇంకా ధైర్యంగా ఉంటే ఓ నైట్ నాటితో ఫారెస్ట్లో స్టే చేయొచ్చు ఫ్యామిలీతో పాటు సరదాగా. భయం ఉండదు, ఫారెస్ట్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంకా సిటీలోనే భయం, ఎవరు కొట్టేస్తారో తెలియదు. ఇక్కడ జంతువులు ఏమీ చేయవు, ఏం మన శత్రువులు కాదు, మన నుంచి ఏం ఆశించవు. ఏ పాము ఏం చేయదు. మనం ఎందుకు వచ్చామో దాన్ని తెలుసు. మనం చంపేద్దాం అనుకున్నాం అనుకోండి, దాన్ని తెలిసిపోతుంది. అప్పుడు దాని అంతకన్నా ముందు మనం వేసేస్తుంది. మన ఆ తాట లేదనుకోండి వెళ్ళిపోతుంది. ఈ గుహ విశేషం ఏంటంటే వర్షాకాలం ఒక చినుకు పడదు, చక్కగా వెచ్చగా ఉంటుంది. ఎంత మనకి టెంపరేచర్ అంత ఉంటుంది. వేసవకాలం మంచి గాలి వేస్తుంది, రాత్రిపూటగా గాలి వేస్తుంది, ఉక్కపోయేదు. అలాగే శీతాకాలం ఈ గుహ దాటితే చలి, ఇందులోకి వస్తే వెచ్చగా ఉంటుంది. మేము మామూలుగా తుఫాన్ అప్పుడు వచ్చి ఉండిపోయి ఉండే 2 వేసులు 3 వేసులు ఇక్కడ సరదాగా. పెద్ద తుఫాన్లు 2 వేసులు 3 వేసులు తుఫాన్లు ఉంటాయి కదా, అలాంటప్పుడు తుఫాన్ అని చెప్పగానే బ్యాగ్ సర్ది అనమాట మూట.
అలా ఇగో ఇది రాతిబల్లి. ఇందాక రాగానే గుహలో రాగానే అరిసింది కదా, మాస్టర్ వస్తాను కదా, ఇదిగో ఇది రాతిబల్లి. ఇది మన ఫ్రెండ్స్ ఇవన్నీ. అది ఇంకా చిన్నపిల్లది, పెద్దది అవుతాయి, బాగుంటాయి. అంటే రాయలందులో కలిసిపోయి ఉంటాయి అన్నమాట. అది కదిలితే కానీ బల్లి అని చెప్పలేం. నేను అడవుల్లో తిరగాల అంటే అడవిలో తిరిగితే ఉపయోగం చెప్పమంటారా, మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత బ్లడ్, థైరాయిడ్, షుగరు, లేదా కిడ్నీ టెస్టులు అన్నీ చేయించుకోండి సరదాగా. కొలెస్ట్రాల్ టెస్టులు అన్నీ చేయించుకొని ఆ పారామీటర్స్ తీసుకుని ఒకసారి అడవికి వచ్చి 1-2 రోజులు అడవిలో ఉండి 3 రోజులు మళ్ళీ టెస్టులు చేయించండి. సరే దీనికి దానికి ఎంత తేడా అవుతుందో ప్రాక్టికల్గా మీరు చూడండి. 70% తేడా వచ్చింది. కొలెస్ట్రాల్ 300 ఉందనుకోండి, ఇక్కడ 2 రోజులు ఉండండి, వెళ్ళి టెస్ట్ చేయించండి బ్యాడ్ కొలెస్ట్రాల్. 2 రోజుల్లో ఎంతో నార్మల్కి వచ్చేస్తుంది. ఏదైనా 300-400 ఉందనుకోండి, 2 రోజుల్లో 100 తగ్గిపోతుంది. ఏ మంది తగ్గుద్ది? నెల రోజులు 2 నెలలు 1 నెలగా తగ్గదు. తగ్గినా మళ్ళీ వచ్చేది. కానీ ఫారెస్ట్కి వస్తే పోతుంది. ఫారెస్ట్లో ఏంటంటే రోడ్డు పక్కకి 4 చెట్ల మధ్య కూర్చోడం కాదు. ఫారెస్ట్ అంటే మనం వెహికల్ దిగిన తర్వాత ఒక 2 కిలోమీటర్లు నడాలి లోపలికి, మినిమం 2 కిలోమీటర్లు వెళ్ళాలి. వెళ్తే అప్పుడు దాని యొక్క ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం మన మీద పడుతుంది అన్నమాట. అలా కొంచెం ఎక్కడం దిగడం, ఇలా కొండలు గుహలు, ఈ వాగులో స్నానం చేయడం, అలా అక్కడ నేచురల్గా సహజంగా వచ్చే వాటర్ తాగడం, అలా చేస్తే బాగుంటుంది అన్నమాట. కొన్ని వాటర్ భయం అనుకోండి, సరదాగా అడ్లో తిరగడం దానికే ఉంది. అది అలా చేస్తే ఆ పారామీటర్స్ అంత తొందరగా చేంజ్ అయిపోతాయి. అంత దానికి మనం ఎందుకు ఆత్మానం జీవితాంతం మందులు వాడేస్తాం నాకు అర్థం కాదు. అలా మీరు రోజు ఫారెస్ట్కి వచ్చి అక్కడ తగ్గిపోవడానికి 3 నెలలకు ఒకసారి, అంటే సీజన్కి ఒకసారి అండి. వర్షాకాలంలో ఒకసారి, అంటే సేఫ్ ప్లేస్కి వెళ్ళాలి. వర్షాకాలం మాత్రం జాగ్రత్త అండి. వాటర్ ఫాల్స్ అలాంటివి వెళ్ళకూడదు, ప్రమాదం. వాటర్ ఫాల్ లేని చోటకి వెళ్ళాలి, రిస్క్ లేని ప్లేస్లో ఎత్తుక్కోవాలన్నమాట. అలా వెళ్ళాలి. అలాగే శీతాకాలం వెళ్ళండి, వేసవకాలం, అలా 3 సీజన్లో 3 సార్లు సరదాగా మనం ఏదో సినిమాకి వెళ్ళినట్టు వెళ్ళిపోవడమే. మనం ఫారెస్ట్తో మమేకం అవ్వాలి. మనం ఏదో కూర్చొని పార్టీ చేసుకుని ఏదో చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఫారెస్ట్ ఈ ప్లాంట్స్తో మనం మమేకం అవ్వాలి. అప్పుడు మీరు మనస వాచ కర్మన ఈ అడవికి అంకితంగా ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఇవి మనకు కనెక్ట్ అవుతాయి. ఈ ఫ్రీక్వెన్సీ, ఇదంతా ఒక ఫ్రీక్వెన్సీ. మనం ఏ థాట్ ప్రాసెస్లో ఉన్నామో దాని తాలూకు ఆ వేవ్సే మనకు వస్తాయి అన్నమాట. ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే మన అడవికి కనెక్ట్ అవ్వదు అనే థాట్ ప్రాసెస్లో ఉన్నామనుకోండి, ఈ అడవి మనకు కనెక్ట్ అవుతుంది. అలా అన్నమాట. లేదా ఈ గుహ మనకు కనెక్ట్ అవుతుంది. అలా లేకపోతే ఆ వాగు మనకు కనెక్ట్ అవుతుంది. ఆ కనెక్ట్ అవ్వాలి. అలా లేకుండా ఆ థాట్ ప్రాసెస్ లేకుండా ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అనుకుంటే ఏం ఉపయోగం ఉండదు. అదనమాట. ఎందుకంటే థాట్ అనేది చాలా బిగ్గెస్ట్ ఇదనమాట. చిన్న థాట్తో మొత్తం మారిపోతుంది ప్రపంచమే. ఆ థాట్ ప్రాసెస్ బట్టే ఇక్కడ ఆ ఎనర్జీస్ మనకి వస్తాయన్నమాట. ఆ ఫ్రీక్వెన్సీలో మనం ఉంటాం, వాటికి కనెక్ట్ అవుతాం. ఇది ఆబోతు గుమ్మని ఒక పేరు. ఆబోతు గుమ్మ అంటే ఆబోతు అంటే ఆంబోతు అంటే తాడిపెద్దు. అంటే పెద్ద నందిలా ఊళ్ళో తాడిపెద్దు ఉంటుంది కదా, అది అసలు పేరు. ఆబోతు గుమ్ము ఆంబోతు గుమ్ము అంటే గుమ్ము అంటే గొయ్యి. ఇక్కడ వాటర్ ఉండేది, ఆంబోతులు వచ్చి ఇక్కడ నీళ్ళు తాగేవి. ఇది ఈ ప్లేస్ కూడా ఒక ఎద్దు పడుకున్నట్టు ఉంటుందండి. రాయాలందా ఇలాగా ఆబోతు గుమ్మ అంటుంది అండి. ఇక్కడ మంచి నీళ్ళు తాగేవాళ్ళు అందరూ. ఆ ఊరికాటికి ఇక్కడ నీళ్ళు తాగి వేసగాలి. ఇది కప్పడిపోయింది. ఇది జాతి ఇక్కడ జాతి రావాలి. ఏయ్